గోసేవ చేసి జన్మ తరించుకుంటున్న ఉత్తమమైన ఒక వ్యక్తి, శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రుడైన ఒక వ్యక్తికి మనం నమస్కరించాం. అది కృష్ణుడికి నమస్కరించేది. ఎవరు భగవంతుని సంతోషపెట్టగలరో వాళ్ళు పూజ్యులు. మనకి భగవంతుని సంతోషపెట్టగలిగిన వాళ్ళు అంటే గుళ్ళు గోపురాలు దాన ధర్మాలు చేసిన వాళ్ళని కూడా కాదు. ప్రవర్తన చేత, మన ప్రవృత్తి చేత, మనసులో ఉండేటువంటి ఒక భావన యొక్క సమృద్ధి చేత, ఉత్తమమైనటువంటి ధర్మాన్ని మనసులో భావించడం చేత ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఈశ్వరుడికి ప్రీతిపాత్రులు. వాళ్ళు ఏమీ చేయరు, ఏమి కనపడదు, అయినా వాళ్ళు భగవంతుడికి అనుగ్రహానికి పాత్రలు అవుతారు. కొందరు చాలా గొప్ప గొప్ప సత్రయాగాలు, యజ్ఞములు అన్నీ చేస్తారు. అంతఃకరణ ఆ కర్మకి ఎంత పరిశుద్ధత ఉండాలో అంత శుద్ధి అయితేనే అతను స్వీకరిస్తారు. బాహ్యమైన పూజలకు మాత్రమే స్వీకరించేవాడైతే దేశంలో కోటీశ్వరులు ఉన్నారు, సమర్థులు ఉన్నారు, కర్మకాండలు చాలా గొప్పవాళ్ళు చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ భగవంతుడి అనుగ్రహం చాలా ఎక్కువ. ఇవి చేయలేని వాళ్ళ అస్మదాదులకు అనుగ్రహం తక్కువగా ఉంటుంది. అలా ఉండదు ఈశ్వరుడి యొక్క మతంలో. కర్మ ఎంత చేశాడు, ఎంత చేయలేదు కానీ అంతఃకరణలో ఎంత స్మరిస్తున్నాడు. రెండోది, నన్ను స్మరించేటప్పుడు నన్ను ఏ స్వరూపంలో స్మరిస్తున్నాడు అంటే రాముడి రూపం, కృష్ణుడి రూపం అని కాదు, ఏ ధర్మస్వరూపుడుగా నన్ను భావిస్తున్నాడు. నన్ను జగత్పతిగానా, లేకపోతే ఆపద రక్షకుడుగానా, లేకపోతే వరాలు ఇచ్చేవాడుగా స్మరిస్తున్నాడా, అడిగినవన్నీ ఇచ్చేవాడుగా స్మరిస్తున్నాడా, లేదా తనకు మాత్రమే వరాలు ఇవ్వమని అడుగుతున్నాడా, శత్రు సంహారం తనకి గిట్టని వాళ్ళు వాటిని శిక్షించమని అడుగుతున్నాడా. ఇలాంటి భావాలన్నీ కూడా భగవంతుడి ముందర పరీక్షకు వస్తాయి. ఎవరి హృదయంలో సత్వగుణం సమదృష్టి ఉంటుందో వారు అనుగ్రహపాత్రులు. అంటే ఏ గుణం మనం అలవర్చుకోవాలి భగవంతుడి యొక్క అనుగ్రహం అంటే, భగవంతుడి యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆయన యొక్క స్వభావాన్ని మనం ఒక మాట స్మరించి ఆ భావాన్ని, ఆ స్వభావాన్ని అంతఃకరణలో కొంచెమైనా జీర్ణం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇతడు నా వల్లనే తయారవుతున్నాడు కాబట్టి నాలో ఒకడుగా ఉంటున్నాడు, నన్ను చేరుకుంటాడు అని అనుగ్రహం. ఆ తర్వాత అతడికి కర్మఫలాలు ఏమైనా అనుభవించినప్పటికీ, సుఖాలు దుఃఖాలు ఏమి వచ్చినా వాటిని గురించి భగవంతుడు పట్టించుకోడు. అతడు నా దగ్గరికి వస్తున్నాడు, నా గుణం ఆశ్రయించాడు, నా జ్ఞాన స్వరూపము సమతా దృష్టిలో. ఈ ఈశ్వరుడు సృష్టిలో అవిద్యను సృష్టించాడు. సృష్టి అవిద్య, అజ్ఞానం. విద్యకి సంస్కృతంలో నెగటివ్స్ అసలు లేవు, పాజిటివ్కి వ్యతిరేక అకారం చేర్చడమే. విద్యకి అవిద్య, జ్ఞానానికి అజ్ఞానం, సమృద్ధికి అసమృద్ధి, ఇలాగనే ఉన్నాయి. కానీ అజ్ఞానం అనే ఒక వస్తువుకి దానికి ఒక పేరు పెట్టలేదు, అవిద్య అనే వస్తువుకి విద్య లేకపోవడమే దానికి ఒక పేరు పెట్టలేదు. అలాగే భగవంతుడికి అనుగ్రహం, ఆయన స్వరూప స్వభావాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా రాక్షసులను కూడా సృష్టించాడో, వాళ్ళని పాపాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు పునరుద్ధరణ కోసం పశ్చాత్తాపం ఉంటే చాలు వాడిని ఉద్ధరిస్తున్నాడు. ఎటువంటి అనుగ్రహము, ఎటువంటి క్షమ, సమదృష్టి, అన్ని మార్గములు, అన్ని మతాలు, అన్ని రకములైనటువంటి భావాలు తన దగ్గరికి వచ్చేందుకు సులభమైన ఉపాయం. ఎవరికి ఏ శక్తి ఉంటే వాళ్ళకి ఆ మార్గంలోనే తను అనుగ్రహిస్తూ ఉండే స్వభావం ఇవన్నీ ఉన్నాయి. ఈ గుణముల గురించి మనం భావిస్తే చాలు. ఉత్తమమైన గుణాన్ని అలవరుచుకునే ముందు భావించడమే ప్రధానం. భావించగా కొంతకాలానికి ఆ సుగుణం మనలో కూడా ఎక్కడో అవిద్య పెరిగిపోయి అహంకారం నశించి స్వార్థభర్తం దూరం అయిపోయి అందరిలోనూ ఆ ఈశ్వరుణ్ణి చూడటం మొదలు పెడతాం. అంటే ఈశ్వరుని యొక్క గుణగణములు భావించేటట్టయితే అంతర్యామిగా అందరిలోనూ అతడు కనపడతాడు. లేకపోతే తపస్సులు యజ్ఞానికి మాత్రమే అనుగ్రహించేవాడు అని అనుకున్నాం అనుకోండి, అవి లేని చోట అతడు లేడు అనే భావం తప్పు. అతడు దేనికి కూడా లొంగిపోయేవాడు కాడు, దేనికి దాస్యం చేసేవాడు కాదు, సర్వతంత్ర స్వతంత్రుడు. కాబట్టి ఎవరిని ఏ విధంగా ఎక్కడైనా సరే, ఎటువంటి వాడినైనా సరే అనుగ్రహించడానికి సంసిద్ధంగా ఉండేటువంటి విశ్వాత్ముడు. అట్టి తత్వాన్ని
ఎవరు భూమికి తీసుకొచ్చి చెప్తారు? వేదములు ఉన్నాయి, వేదార్థం తెలిసిన అందరికీ వేదం స్మరిస్తారు, వేదాన్ని వర్ణిస్తారు, వల్లిస్తారు. తత్వం తెలుస్తుందా? తపస్సులు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళ ముఖత వేదములు వచ్చాయి. వేదార్థం తెలుసుకోవాలి, వేదంలో పరమార్థం తెలుసుకోవాలి. ఇన్ని తెలుసుకుంటే కానీ, అంటే గొప్ప పండితులైతే కానీ తత్వం తెలియదు. మరి సామాన్యుడికి తెలియనట్లాగా ఆ తెలియడానికి బోధ చేయడానికి వచ్చినవాడే శ్రీకృష్ణుడు. ఎవరికి అర్థం కానటువంటి విషయం, తపస్సులో మాత్రం మునులకు మాత్రం అర్థమైన విషయం సామాన్య పరిభాషలో చెబుతూ, సామాన్యుల్లో ఒకటిగా తాను జీవిస్తూ, తాను అధికుడుగా వాళ్ళు అనుకున్నారు కానీ తాను అనుకోక జీవించడం పేరు అతడు గో రక్షణ చేశాడు. గోవింద అని శబ్దం ఉంది. గోవింద అంటే గో శబ్దానికి అక్కడ జీవులని అర్థం. ఏందతి వాటిని ఆ జీవులు సంతోష పెట్టేవాడు గోవింద శబ్దానికి అర్థం. గో శబ్దం కూడా అతడు పశుపాలకుడిగా పనిచేశాడు. శివుడిని పశుపతి అని అంటాం మనం. పశువులు ఎవరు? జీవులే. ఎందుకు పశువులు అయినారు? వాళ్ళ కర్మ ఎలా నడిపిస్తే అలా నడుస్తున్నారు. ఎవరో పశువుని మెడకి తాడు వేసి కొడుతూ నడిపిస్తే అలాగే నడుస్తుంది. దానికి సొంత నడకంటూ ఉండదు. దానికి కర్మాధీనమై జీవించేవారు, స్వతంత్ర బుద్ధి లేనివారు పశువులని అర్థం. అందువల్ల పరమశివుడికి పశుపతి అని పేరు. పాశుపతం అంటే అందులో చెప్తున్నటువంటి శక్తి. పశుపతి యొక్క శక్తి వేరు, పాశుపతం. అది ఏం చేస్తుంది? లోకాలన్నింటినీ కూడా క్షణంలో మాయం చేసి నశింపజేస్తుంది. అంటే లోకాలను నశింపజేయడానిక? లోకాలు ఉండి కూడా అవి లేవు, లోకాన్ని చూడక పరతత్వాన్ని చూడటం అనేటటువంటి శక్తి ఎవరికైతే ఉంటుందో అతడు పాశుపతుడు. లోకాన్ని భౌతికంగా అంతా నాశనం అయిపోయిన తర్వాత చూడడానికి ఏమీ లేనప్పుడు సృష్టి లేదని చెప్పి తెలుసుకోవడం అప్పుడు కాదు. సృష్టి అలా ఉండగానే ఇదంతా ఏమీ లేదు, ఇంత మాయ. పాశుపతం అనే అస్త్రం చేత నశించిపోయేటటువంటి సృష్టి, భౌతికంగా దృశ్యమానంగా ఉండే సృష్టి కూడా ఏది నశిస్తుందో, నశించిన తర్వాత ఉండే సత్యం ఏదో అదే పశుపతి యొక్క అనుగ్రహం. అంటే పాశుపత అస్త్రాన్ని ఇప్పుడే అతను తన కొరకే సంపాదించాడు, తన కొరకే సంపాదించాడు. క్షత్రియుడు శత్రు సంహారం కోసం వాడుతాడు. జ్ఞానం కూడా అంటే పాశుపతమైన అస్త్రంలో సృష్టి తన బుద్ధిలో లేకుండా పోతుంది. తన బుద్ధిలో తన భావంలో లేకుండా పోతే ముక్తి, అట్టి ముక్తిని ఇస్తుంది. అస్త్రం ఏమో భౌతికానికి బాహ్యానికి ఒక అర్థం, అంతర్యాముగా అంతఃకరణలో నడపడం పాశుపత మంత్రానికి అర్థం. అలాగే గోవులను రక్షిస్తూ పైకి గోపాలకుడుగా మన మధ్య తిరిగినటువంటి శ్రీకృష్ణుడు రెండే అతని ఉద్దేశాలతో వచ్చాడు. ఏమీ తెలియకుండా అనేక మార్గాల్లో ఉన్నటువంటి వేదములు, కర్మలు, యజ్ఞములు, క్రతువులు, మహాత్ములు ఉన్నారు, పాపాత్ములు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ ప్రపంచంలో అందరికీ పనికొచ్చేటువంటి బోధ ఏదైనా ఉంటే ఎవరు చెప్పాలి? ఎవరైనా చెప్పారు? మరి చాలా మంది మహర్షులు ఉన్నారు. అంతకుముందు రామాయణ కాలానికి విశ్వామిత్రాదుడు, వశిష్ఠుడు, భరద్వాజుడు మహర్షులందరూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. రామాయణ కాలం గతించిపోయింది. రాముడి చరిత్ర, ఆయన కుమారుడు వంశం కొంతకాలం పరిపాలించింది, అది కూడా అయిపోయింది. కొత్త యుగం వచ్చింది, ద్వాపర యుగం. అందులో చివరి కాలం వచ్చింది. ఆ వేదాన్ని భూమికి తీసుకుని రాగలిగినటువంటి తపస్సులు చేసిన మహాత్ములు వెళ్ళిపోయిన కాలం వెళ్ళిపోగా ఇప్పుడు ఎవరున్నారు? ఆ వేదములను మళ్ళీ ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మరొక కొత్త వేద విద్యని భూలోకానికి దెబ్బగలిగినటువంటి తరం లేదు. అందుకే దానికి వేదకాలం అని, దీనికి ధార్మిక కాలం అని అలా అనుకోవాలి. కాబట్టి వేదములు మిగిలి ఉన్నాయి, కానీ ధర్మ స్వరూపం జ్ఞానుడికి తెలుస్తోంది. సామాన్యులు మాట ఏమిటి చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి బోధకుడుగా వచ్చాడు, మొట్టమొదటి జగద్గురువుగా వచ్చాడు. అందుకని కృష్ణం మందే జగద్గురు, కృష్ణం రక్షతు లోకత్రయ గురువు. 3 లోకములుగా అతడు గురువు అయినటువంటి కృష్ణుని మనం స్మరిస్తాం. ఇది గురు